నెక్స్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? లీగల్ సిస్టమ్, వైసీపీ లీగల్ సెల్ని ప్రతిష్టంగా చేయాలంట. దేనికే అడుగుతున్నాం? చేసిన దొంగ పనులకి పడుతున్న కేసులకి సాక్ష్యాలతో బయటకు వస్తుంటే మీకు లీగల్ సెల్ కావాలి. కానీ ఒక్క విషయమనే నేను జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటా. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్, సూపర్. ఏం చేశాడు? చరిత్రలో ఎవరు చేయని పని చేశాడు. సొంత ఆఫీస్, వైసీపీ ఆఫీస్ మూసేసి ఏదో ఒక చిన్న రూమ్లో పెట్టి మొత్తం ఆఫీస్ బిల్డింగ్ ఎవరైనా లీగల్ సెల్కి ఇస్తారా? ఏడైనా విన్నారు మీరా? వైసీపీ ఆఫీస్ ఈరోజు లీగల్ సెల్ అంటే వైసీపీ ఆఫీస్లో ఒక రూమ్లో లీగల్ సెల్ పెడతాం, అవును కదా? ఏదైనా ఒక ఆఫీస్ అంటే ఏముంటుంది? ఒక లీగల్ సెల్కి ఒక రూమ్ ఉంటుంది. మా దగ్గర చాలా ఆఫీసులు ఉంటాయి, పైన ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది, ఒక క్యూబికల్ ఉంటుంది. ఆఫీస్ ఖాళీ చేసేసి లీగల్ సెల్కి ఇస్తారు ఎవరైనా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని విధంగా మీరు దోసుకున్నారు. మీరు ఈ విధంగా భయపడుతున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ లీగల్ సెల్ మీ మెయిన్ ఆఫీస్లో పెట్టి మీ పార్టీ ఆఫీసు ఒక చిన్న రూమ్లో పెట్టుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నాం. అవసరమా? ఈ రోజుకి నేను చెప్తున్నా, తప్పు జరిగిపోయినది, పొరపాటు చేశాం అని ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి చెప్పండి. ప్రజలు క్షమాపణ కోరండి. వాళ్ళు క్షమిస్తారేమో, నాకు తెలీదు, కానీ క్షమించచ్చు. ఇంకా దాగుడు మూతలు వద్దు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి చెప్తూ, ఈరోజు ఈ పిచ్చి వాదనలు పిచ్చిగా ఈరోజు మా సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా వేస్తుంటారు. అంత ఒక కామెడీగా తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ, మేము ఈరోజు అడిగిన క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి? హూ ఈజ్ రాజ్ కసిరెడ్డి? హూ ఈజ్ ముప్పుడి అవినాష్? హూ ఈజ్ విజయసాయి రెడ్డి? మీ ఒళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి, ఈరోజు బ్రూవరీస్లో మెయిన్ పీపుల్ అంతా బయట వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చావా? వాడు ఐఆర్ఎస్ వాడు ఒకడు, ఇంకొకడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి తీసుకొని వచ్చి, ఏం మన దగ్గర లేరా? మన దగ్గర మనుషులు లేరా? ఇటు చేసేవాళ్ళు లేరా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలే? దేనికి తీసుకొని వచ్చావు? నీకు ఆఫీసర్స్ కాదు కావాల్సింది, నువ్వు ఎక్కడ వేలు ముద్ర వేయమంటే వేసేవాళ్ళు కావాలా. వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కామ్ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా నేను ఒకటి చెప్తున్నా, దయచేసి వైసీపీ నాయకులకు చెప్తున్నా, మా పార్టీ ఆఫీస్లో ఈ బాటిల్స్ మిగిలిపోయి ఉన్నాయి. మేమైతే ఈ తాగలేము, మా వల్ల కాదు. మీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే ఈ బాటిల్స్ కూడా మీకు ఇచ్చేస్తా. ఎవరు తాగేవాళ్ళు లేరు. కాకపోతే మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీగా మీకు ఇస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో దయచేసి ఈ బాటిల్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయవచ్చు. ఈ బాటిల్స్ మీకు అందరికీ గుర్తుంటుంది. ఈ బాటిల్స్ ఎక్కడేయో కాదు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు తెచ్చిన బాటిల్స్ అవి అలాగే ఉన్నాయి. అవి తీసి మళ్ళీ ఈరోజు బయట పెట్టా. ఆ రోజు అయినా మీ అనుమానం ఏంది? తాగామనే. ఈ తాగామనుకో సంకనాగిపోతా, ఇది అయితే సంకనాగిపోతా. అమ్మో వద్దొద్దు. కాబట్టి ఆ రోజు బాటిల్స్ ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాయి. ఈ ఎందుకు తీసానంటే ప్రజలకి ఏ విధమైన విషం తాగారో తెలవాలనే బయటికి తీశాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం.
నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో